మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనాలు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. చదువుకున్న లేఖన భాగాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ మహాకృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు స్తోత్ర. మా మరణ పడకల నుంచి లేపి మీ పాద సన్నిధిలో మీ మాటలు ధ్యానం చేసుకునే కృపను దయచేసినందుకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వివరిస్తుండగా ప్రభువా మీ జ్ఞానం చొప్పున, మీ కృప చొప్పున, మీ శిలువ చాటున మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, లేఖనము భాగాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వాసము అనేది ప్రాముఖ్యమైన విషయముగా మనం గుర్తు చేసుకోవాలి. విశ్వాసము లేకుండా ప్రభువుకు దగ్గర కాలేము అనే విషయము, విశ్వాసము లేకుండా ఈ యొక్క ప్రయాణములో దేవునికి దగ్గరము కాలేము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాటను మరలా చదువుతూ నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందు. విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. ఈ విశ్వాసము మన జీవితాల్లో అనేక సందర్భాల్లో సన్నగిల్లే పరిస్థితి, దిగజారే పరిస్థితి. అందుకనే విశ్వాసాన్ని మరలా మరలా దానిని అభివృద్ధి చేసుకోవాలి. విశ్వాసము అనేది వినుట వలన మాత్రమే కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. చదువుట వలన, వినుట వలన, తెలుసుకోవడం వలన. కాబట్టి తెలుసుకోవాలన్నా వినడం వలన విశ్వాసం కలగాలి అంటే నువ్వు సరైనటువంటి సంబంధము కలిగి ఉండాలి. సంబంధము ఉన్నప్పుడు మాత్రమే ఆ విశ్వాసము అనేది, ఆ నమ్మకము అనేది నీకు కలుగుతూ ఉన్నది. కాబట్టి విశ్వాసాన్ని మనం మరలా నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు, మరలా గుర్తు చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దానిని ప్రాముఖ్యమైన అంశముగా ఉంచినప్పుడు ఆ విశ్వాసము నీతిమంతులముగా తీర్చబడే పరిస్థితికి తీసుకెళ్తుంది. విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. దేవునితో సమాధానం కలిగి ఉండటం అంటే దేవుడు సర్వాధికారి, మహిమా స్వరూపుడు, ఘనతకు, మహిమకు, ప్రభావములకు అర్హుడు.
అలాంటి సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేవునితో సమాధానం కలిగి ఉండే పరిస్థితికి మానవుణ్ణి తీసుకుపోవడం అనేది గొప్ప విషయం. నీకు కంటికి కనపడకపోవచ్చు ఇక్కడ ఆ ప్రయోజనాలు, ఆ పరిస్థితి. కానీ విశ్వాసులు ఏం చేస్తారు? దేవుని చూస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రభావాన్ని గ్రహిస్తూ ఉంటారు. దేవునితో ఉన్నటువంటి ఆ మహిమ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ దేవునిని కలిగి ఉన్న పరిస్థితి ఉంటాది. అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే విశ్వాసులకు తండ్రి ఆయన. విశ్వాసులకు తండ్రి అంటాడు గదా! ఆదికాండంలో ఒక వచనాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు 17వ అధ్యాయంలో అబ్రహాము మొదటి వచనం 17వ అధ్యాయము మొదటి వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. ఎప్పుడు? 99 సంవత్సరాలప్పుడు నిందారహితుడుగా ఉండుము. అప్పుడు దాకా నమ్మకంగానే ఉన్నాడు. తర్వాత కూడా నమ్మకంగానే ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు మన ప్రభు అయిన దేవుడు. ఆ యెహోవాదేవుడు ప్రత్యక్షమై చెప్తూ ఉన్నటువంటి మాట, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైగా ఉండుము. ఉంటే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాడు. అబ్రహాము వెంటనే సాగిలపడి దేవునితో నమస్కారం చేసి దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు జనకుడగు అవుదు. మనం ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు జనకునిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములను వచ్చునట్లు నియమించెదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్యను నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నా నిబంధన స్థిరపరచెదను, నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నిబంధన అంటున్నాడు, నిత్య నిబంధన అంటున్నాడు.
వడంబడిక, సమాధానం కలిగి ఉండుట, సంతోషము కలిగి ఉండుట, నా ప్రభువు నాకున్నాడు అనే ధైర్యం కలిగి ఉండుట, ప్రభువుతో సమాధానం కలిగి ఉండటం అనే విషయము గమనిస్తే మనం ఏ పాటి వారము ప్రభువుతో సమాధానం కలిగి ఉండటానికి? ఎందుకు అంటే నమ్మాం, కేవలం నమ్మాం. 99 సంవత్సరాల టైంలో నాకు సంతానం అంటూ ఉన్నాడు అబ్రహాముతో. ఆ కింద వచనాలు మనం గమనిస్తున్నప్పుడు సంతానం ఇస్తానంటున్నాడు. నమ్మశక్యము కానిటువంటి మాటలతో నిబంధన చేసే దేవుడు మన దేవుడు. ఆ నమ్మశక్యము కానటువంటి పరిస్థితిని అధిగమించటమే విశ్వాసం. ఏదైతే లోకులు నమ్మలేరో, లోకము నమ్మలేదో, లోకస్తులు విశ్వసించలేరో, దానికి విరోధముగా విశ్వసించి నీతిని నిబంధనను జరిగించి కంటికి కనబడుతూ ఉన్నట్లుగా విశ్వాసి భూలోకములో జీవించటమే విశ్వాసం. కాబట్టి నీకు నీ దేవుడికి నిబంధన చేసి ఉన్నాడు, నిబంధన జరిగి ఉన్నది. నా ప్రభు కోసం నేను బ్రతుకుతాను, నా మరణమైనంత వరకు నేను బ్రతుకుతాను, నా జీవిత కాలం అంతా నేను బ్రతుకుతాను, ఏ పొరపాట్లు చేయను, నా ప్రభు కోసం నేను నిత్యము బ్రతుకుతానని ఒక నిబంధన చేసుకున్నావు. అది నిత్య నిబంధనగా మారింది. ఆశ్చర్యకరమైనటువంటి నీతిని నీ హృదయంలో ఉంచాడు. కేవలం విశ్వాసము ద్వారా నీతి కలగడం అంటే గొప్ప విషయం కదా సహోదరుడా, సహోదరి. కాబట్టి విశ్వాసము ద్వారా నీకు గొప్ప విడుదల కలిగింది. అంటే నీ పరిస్థితి ఏంటంటే పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినటువంటి నీ పరిస్థితి, సచ్చిన నీ స్థితి. చచ్చిపోయిన నీ స్థితిని బ్రతికించి ఆయనతో సమాధానం కలిగి చేయటం అనేది గొప్ప విషయం. ఆశ్చర్యమైనటువంటి విషయాలను నీ జీవితంలో జరిగించేది విశ్వాసం. కాబట్టి విశ్వాసం ద్వారా నీతిగా ఎంచబడ్డాడు. విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా ఎంచబడాలి అంటే నిందారహితుడివై ఆయన సన్నిధిలో నిలవడం. ఆయన సన్నిధిలో నిలవాలి, నిందారహితుడివై జీవించాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2:8 వచనం చదువుదాం. నా సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎంత స్వేచ్ఛ ఇచ్చాడండి విశ్వాసమును బట్టి రక్షణ పొందటం. కేవలం నమ్మితే చాలు. నా ప్రభువు నా కోసం భూలోకానికి వచ్చాడు, నా ప్రభువు నా కోసం మరణించాడు, నా శిక్ష అంతా భరించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఈయన లేకపోతే నా పాపాలకు విమోచన లేదు, విడుదల లేదు, స్వేచ్ఛ లేదు అని నువ్వు కేవలం నమ్మితే చాలు.
నమ్మినప్పుడు దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసే పరిస్థితి. 8వ వచనంలో అంటున్నాడు, మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. విశ్వసించిన వారై, కేవలం నమ్మటం, కృపచేత రక్షింపబడ్డాం. నా సహోదరుడా, నా సహోదరి, విశ్వాసమును బట్టి రక్షణ పొందావు. నీ విశ్వాసము స్వేచ్ఛగా ఉన్నదా? నీకు క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసము స్వేచ్ఛగా ఉంటూ ఉన్నావా? ఇంకా బానిసగా ఉంటూ ఉన్నావా? ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నావా? ప్రార్థన చేయడం ఇబ్బందికరంగా ఉంటూ ఉందేమో చూసుకో. వాక్యాన్ని చదవాలి అనేది ఇబ్బందికరంగా ఉంటున్నావేమో. ఎక్కడ చదవాలి? చదువుకోవచ్చులే, రోజు చదవాలా, రోజు వినాలా, రోజు ప్రార్థన చేయాలా? ఇలాంటి అనుమానాలతో, ఇలాంటి విషయాలతో నీ మనసు ఉన్నట్లయితే ఇంకా నువ్వు పూర్తిగా విడుదల పొందలేదు. స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితంలోకి నువ్వు రాలేదు. యేసు రక్తపు చేత నువ్వు ఇంకా కడగబడలేదు. నీ విశ్వాసము సన్నగిల్లింది. నీ విశ్వాసము అభ్యాసము చేసుకోవాలి. మరలా దానిని నీవు దిద్దుకోవాలి. మరలా దానిని అభివృద్ధి చేసుకోవాలి. నీ విశ్వాసము సన్నగిలితే పునాదులు నిలబడవు. పునాదులు గట్టిగా ఉండాలి అంటే నీ విశ్వాసమే దానికి మూలం. నా సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం, మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారు. కృపచేత రక్షింపబడి ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. రోమాపత్రికలో కూడా కొన్ని విశ్వాసానికి తగినటువంటి మాటలు నేను గుర్తు చేస్తాను కదా. 4వ అధ్యాయము 16వ వచనంలో గమనిస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, 4:16లో, ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమునై దాయను. విశ్వాసమూలము దాయను అంటే కేవలం నమ్మితే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి గలవారికి మాత్రమే కాదు, ఆ వాగ్దాన యావత్ సంతతి వాళ్ళకే కాదు, అబ్రహాము సంతతికి మాత్రమే కాదు అని. అబ్రహాము సంతతి ఎవరు? ఇజ్రాయేలీ జనాంగము, దేవుని విశ్వాసం ఉంచిన వారు. ధర్మశాస్త్ర ప్రకారము వారికే రావాలి. కానీ ఇక్కడేమంటున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలించాలి. 16వ వచనం, ధర్మశాస్త్రము వలన గలవారికి మాత్రం కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి అన్నాడు. అబ్రహాము నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డది. ఆ నమ్మకంతో ఆ విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై అది విశ్వాసమూలమైనదాయను.
జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో గొప్ప అభ్యాసము చేసుకోవాల్సినటువంటి మాటలను మనం నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మన విశ్వాసానికి బలమైన బలమైన వాటిగా తీర్చుకోవచ్చు. పేతురు రాసిన పత్రికలో కూడా ఒక మాట నేను గమనిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక ఉన్న రక్షణ సిద్ధముగా ఉన్న భద్రపరచబడి ఉన్నది అంటున్నారు. ఈ విషయాలను గమనించాలి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ. ఈ కడవరి కాలలో విశ్వాసము ద్వారా బ్రతకటానికి ప్రేమలతో సంబంధాలతో ఉంటూ ఉన్నారు. దేవుని కోసం నమ్మకంగా జీవించటానికి ఇష్టపడట్లేదు. దేవుని కొరకు నమ్మకంగా ఉండటానికి ఏమాత్రము అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఈ కడవరి కాలంలో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణను మీకు కలుగునట్లు, సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ మనకు కలగాలి అంటే నీ విశ్వాసము, నీ పునాదులు మంచిగా ఉండాలి. ఒక భక్తుడు పాడతాడు కదా, ఏమని? పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా, పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా, నీదు బాటలో నిలుపుము దేవా, నీతి బాటలో నన్ను నిలుపు ప్రభువా, నీదు బాటలో నిలుపుము దేవా, నీతి బాటలో నన్ను నిలుపు ప్రభువా, పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా. పునాదులు సరిగా లేవు. కుటుంబం కట్టబడాలి అంటే, సిద్ధపరచబడి ఉన్నటువంటి రక్షణను స్వీకరించాలంటే పునాదులు సరిగా లేవు. విశ్వాసము లేదు. ఉద్యోగాలను బట్టి, ఆస్తులను బట్టి, ఈ లోక మర్యాదలను బట్టి మనుషులు జీవిస్తూ ఉన్న క్రమంలో సిద్ధపరచబడి ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని, దేవునితో సమాధాన పడేటటువంటి విశ్వాసం మూలమైనటువంటి నీతిని మానవుడు గ్రహించలేక దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. కుటుంబంలో భార్యకి రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు, భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేదు, తల్లిదండ్రులకు రక్షణ ఉంటే బిడ్డలకు లేవు. నమ్మకం లేదండి. విశ్వాసంలో బలహీనులైపోతూ ఉన్నారు. రక్షణను స్వీకరించలేకపోతూ ఉన్నారు. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాస్తవాన్ని, నేను పాపినై ఉన్నప్పుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను సంతోషంతో బ్రతికించాడు, నన్ను ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా చేసుకున్నాడని వాస్తవాన్ని తొంగి చూడలేని పరిస్థితి. పునాదులు పాడైపోయాయి. సహవాసము లేదు, సన్నిధి లేదు. దేవుని సన్నిధిని ఏమాత్రము భయం లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి వారికి విశ్వాసం ఏమి అభివృద్ధి చెందుతుంది? విశ్వాసమును ఏమి అభ్యాసం చేస్తాడు? నిందలు.
అబ్రహాముతో అంటున్నాడు, నిందారహితుడవై ఉండుము, నా నిబంధన నీకును నాకును నిత్య నిబంధనగా చేసుకొని ఆరాధించుటకు, పూజించుటకు గొప్ప జనముగా చేస్తానంటూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరుడు, నువ్వు ఎంత పాపివైనా సరే, ఎంత అననుకూలతలో జీవిస్తున్నా సరే, దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు. ఏమని? ఈ కడవరి కాలములలో, ఈ కడవరి కాలమునందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని ద్వారా, విశ్వాసము ద్వారా. విశ్వసిస్తున్నావా? నీ నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావేమో చూసుకో. నీ నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావేమో. ప్రతి దినము వాక్యం చదవాలా, వినాలా, ప్రార్థన చేయాలా, దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇవ్వకపోతే ఎవరిస్తారు? నువ్వు దేవునికి ఇవ్వకపోవటానికి కారణము నీ విశ్వాసమే. నువ్వు దేవునికి ఇవ్వకపోవటానికి కారణము, ఇవ్వలేకపోవటానికి కారణము విశ్వాసము సరిగా లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దేవుని యొక్క పరిచర్య అంటే, దేవుని యొక్క సువార్త అంటే, దేవుని యొక్క ఆ పరిచర్యలో భాగమైనటువంటి నీ విశ్వాస జీవితము సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావేమో అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ స్థితిలో నుంచి వాక్య హెచ్చరికతో లేయాలి. పునాదులు పాడైపోతే నీ కుటుంబం ఏమైపోవాలి? నిన్ను నమ్మిన వారు ఏమైపోవాలి? నీ సాక్షి జీవితం సరిగా లేకపోతే నీ రక్త సంబంధికులు, నీ గ్రామ ప్రజలు, నిన్ను చూస్తూ ఉన్నటువంటి ప్రజలు, వారికి మాదిరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి నీ జీవితం ఉందా సహోదరుడా? విశ్వాసములో నెమరు వేసుకుంటూ ఉన్నావా? విశ్వాసాన్ని ప్రతిదినము అభ్యాసం చేసుకుంటూ ఉన్నావా? నీ పునాదిని కూల్చుకుంటూ ఉన్నావా? దేవుని కాడ ఎంత నమ్మకంగా ఉన్నావో నువ్వు గుర్తు చేసుకో. ఈ సమయాన్ని, నీ ధనాన్ని, నీ శ్రమను దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉన్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. చూడండి, ఇంకా కొన్ని మాటలు చదువుకోవచ్చు మనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. 26:18. ఎవరైనా చదవచ్చు. 26:18 ఇక్కడ అంటున్నాడు. ఓకే, ఇక్కడ పౌలు యొక్క ప్రసంగంలో చెప్తూ ఉన్నటువంటి మాటలు గ్రహించాలి. 16-18 మనం కలిపి చదువుకుంటూ ఉన్నాం. నీవు నన్ను
సూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు దేవుడు అంటున్నాడు. దేవుడు యేసయ్య చెప్తూ ఉన్నాడు పౌలు గారికి, నిన్ను పరిచారకుని గాను నీ సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. గుర్తు చేస్తున్నాను నా సహోదరుడా, ఆనాడు పౌలుని హెచ్చరించాడు, పౌలుని ఎన్నుకున్నాడు, పౌలును వాడుకున్నాడు. ఈనాడు నీకు హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ కలుగునట్లు. నా సహోదరుడా, పాప క్షమాపణ కలిగి ఉన్నావా? పాపములు క్షమింపబడి అయినటువంటి దృఢమైన విశ్వాసం నీకు ఉన్నదా? మరలా 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 పాపానికి దాసుడు అయిపోతూ ఉన్నావేమో. ఎందుకు? విశ్వాసం లేదు దేవుని మీద. దేవుని మీద సరైనటువంటి నమ్మకం లేదు. చేస్తాడో లేదో, చేస్తాడో లేదో, అవునా కాదో అని అల్ప విశ్వాసముతో దిగజారిపోతూ ఉన్నావు. నీ పునాదులు సరిగా లేవేమో. ఇక్కడ అంటూ ఉన్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుదును. నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నది అందుకే. సాతాను అధికారంలో ఉండారు అనేకులు, నీ రక్త సంబంధికులు, నీ ప్రజలు, నీ గ్రామ ప్రజలు, నీ యొక్క స్నేహితులు కావచ్చు. ఆ అధికారములో నుండి దేవుని వైపు తిప్పే బాధ్యత పౌలు గారిదే కాదండి, నీది కూడా. యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించావు కదా. నీ విశ్వాసం సరిగా ఉంటే వారందరినీ తీసుకొని వస్తావు, వారందరి కోసం ప్రార్థన చేస్తావు, వారందరి కొరకు పాటు పడతావు, పత్రిక ఇస్తావు, సువార్త చెప్తావు, సాక్ష్యం చెప్తావు, హెల్ప్ చేస్తావు. ఇవన్నీ విశ్వాస జీవితంలో జరగకపోతే పాప క్షమాపణ నీకు రాదు అని అంటూ ఉన్నాడు. ఇవన్నీ భాగమై ఉంటుంది, పాప క్షమాపణలో భాగమై ఉంటూ ఉన్నాయి. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను కలగాలి అంటే, ఆ స్వాస్థ్యము నీకు రావాలి అంటే నీ విశ్వాసాన్ని అభ్యాసం చేసుకోవాలి, మరలా మరలా గుర్తు చేసుకోవాలి, చదవాలి, వినాలి, నీ నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇజ్రాయేలీలో ఇటువంటి వాడు లేడు అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ అధిపతిని చూసి, ఆ అధికారిని చూసి ఎంతటి విశ్వాసము! అయ్యా, నీ మాట మాత్రము నాకు సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరుస్తాడు, నా ఇంటిలోనికి రావటానికి నేను ఎంత మాత్రపు అర్హుడును కాదు అంటూ మాట మాత్రం సెలవిచ్చిన వెంటనే అదే టైంలో దాసుడు స్వస్థపరచబడినట్లుగా మనం లేఖనం గమనిస్తూ ఉన్నాం. నా సహోదరుడా, నీ మాట, నీ వైఖరి, నీ విశ్వాసం దేవుని మీద ఏమాత్రం ఉన్నదో గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి నువ్వు తెలుసుకోవాలి.
నీ విశ్వాసము ద్వారా పవిత్రీకరణ నీకు జరగాలి, పవిత్రపరచబడాలి. విశ్వాసము ద్వారా నీవు రక్షణ పొందాలి. చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 15వ అధ్యాయములో అపోస్తుల కార్యములే 15వ అధ్యాయము 9వ వచనం చదివి ముగిస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచబడలేదు అంటున్నాడు. పేతురు అంటూ ఉన్నాడు, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనబడలేదు. అన్య జనాంగానికి ఇజ్రాయేలీలకి ఏ భేదము లేదు. అందరికీ పాప క్షమాపణ సిద్ధపరచబడినటువంటి కలువరి శిలువ బలియాగాన్ని అర్థం చేసుకోవాలి. నా కోసం వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, సర్వ మానవాళి కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన ఇచ్చినటువంటి పాప క్షమాపణ అందరికీ. కాబట్టి అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు ప్రభువుగా ఉన్నాడా లేదని గుర్తు చేసుకొని నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. అట్లాంటి పాప క్షమాపణతో కూడినటువంటి విశ్వాసం నీలో అనుదినం అనుభవించాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. అందరికీ వందనాలు. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. అవును ప్రభువా, రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. అదే సందర్భంలో భూలోకంలో మీ కొరకు సాక్షులుగా జీవించాలని, అనేక ఆత్మ రక్షణ కొరకు సాధనాలుగా మీరు ఉపయోగించుకొని మీ నామం కనపరుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువా, వాక్యం నుంచి మీ దాసుని బట్టి స్తోత్రాలు. వాక్యానికి నీరు కట్టి పెంపు చేయండి. మరి కనెక్ట్ అయిన ప్రతి సహోదరుడు సహోదరిని పేరు కోసం మీ పాస జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అవును ప్రభు, ఆఖరి దినాల్లో ఉంటున్నాం. మీరు అక్కడ సమీపించిన దినాల్లో ఉంటుండగా ప్రభు, సమయం అనకుండా అసమయం అనకుండా మరి మీ కొరకు ప్రయాసపడి అనేక ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరం చూపించండి, మా ప్రార్థన ఆలకించండి. అవును ప్రభు, విశ్వాస కుటుంబంలో కూడా ఇంకా చాలా మంది కొందరు రక్షణ పొందకుండా ఉంటా ఉన్నారు. మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు వారు, మా గ్రామస్తులు, ప్రభు, మా దేశస్తులు ఎంతో మంది ఉన్నారు ప్రభు. వారందరి కొరకు మేము భారముగా ప్రార్థన చేసేవారముగా ప్రార్థన ఆత్మను మెండుగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరం చూపించండి. మరి ఒకసారి ప్రభు, ఈ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీం ద్వారా జరిగిస్తున్న ప్రజలన్నిటికీ నీరు కట్టి పెరింపచేయండి. మీ నామను కనపరుచుకున్నాము. మీ దేవునితో నింపండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.